అమ్మగారు, జరుగుతున్నది నీ ఇంట్లో పూజ, నువ్విక్కడే ఉన్నావేంటి? పద, అక్కడ అందరూ నీ గురించే అనుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు, లోపల లోపల నీ గురించే ఆలోచిస్తున్నారు. పద. నువ్వు వెళ్ళు పిల్ల, నేను రాను. నువ్వు చేయాల్సిన పనిదైతే ఉందో అదంతా మీ అక్క చేసేస్తుంది. ఇదేమైనా బాగుందంటారా? నువ్వు అసలు నీ ఉద్దేశం ఏంటి పిల్ల? నా ఉద్దేశం ఏంటంటే అది మీరు గనక దీనికి ఏమీ జరగకూడదనుకుంటే జాగ్రత్తగా ఉండండి. నోటి నుంచి ఒక్క ముక్క బయటికి రాకూడదు. చెప్పు, ఆగిపోయావే? అదే, ఇదేమో నీ ఇల్లు కదా, బాబుగారు మీ అబ్బాయి, చిన్నమ్మగారు మీకే కోడలు, ఇద్దరిద్దరు మనవలు కూడా ఉన్నారు మీకు. మీరే పూజ చేయకపోతే, వాళ్ళని ఆశీర్వదించకపోతే ఇంకెవరు చేస్తారు ఇదంతా? అదంతా మీ చిన్నమ్మ ఆలోచించుండాలి కదా. ఆవిడ అదేగా ఆలోచిస్తోంది. పాపం చాలా బాధపడుతుంది ఆవిడ. మీరు వచ్చి దీవించకపోతే పూజ అసంపూర్తిగా మిగిలిపోతుంది. పదండి అమ్మగారు, ఇంత పంతం కూడా మంచిది కాదు, తెలిసిందా? పోనీ చిన్నమ్మగారి కోసం కాకపోయినా కనీసం మీ చిన్న కోసమైనా పూజకి రావచ్చుగా. పదండి అమ్మగారు, ప్లీజ్. సరే అయితే, దీపావళి రోజున నా మనవళ్ళకి నా ఆశీస్సులు లేకుండా చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. మీరొచ్చి చూడండి, అక్కడికొచ్చి చూస్తే మీ మనసు మంచులా కరిగిపోతుంది. నిజంగా అమ్మగారు. గైస్ 1 minute, ఐ థింక్ వీఆర్ డన్. చాలాసేపు ఆడుకున్నాగా, ఇక ఆపేద్దాం. ఎందుకు? ఇంకాసేపు ఆడుకుందాం ప్లీజ్ స్వీటీ, నేను ఇంకా మరికొంత డబ్బు గెలుచుకోవాలి. ప్రభా, ఇప్పటికి నువ్వు చాలా గెలుచుకున్నావు కదా, ఇక చాలు, ఆపేద్దాం. స్వీటీ, ఇవాళ నన్ను అదృష్టం వరించేసరికి నువ్వు నన్ను చూసి అసూయ పడుతున్నావు కదా. లేదు ప్రభా, నాకెందుకు నీ మీద అసూయ? నువ్వు నా స్నేహితురాలివి కదా. ఇప్పటికే నువ్వు చాలా డబ్బుని గెలుచుకున్నావు కదా, అందుకని లక్ష్మీదేవి మీద గౌరవంతో ఇక చాలా ఆపే. నో 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 నో, నేనేం విందల్చుకోలేదు. నాకింకా ఆడాలనుంది. మీరంతా కూడా ఇంకా ఆడతారు కదా. నేనింకా కొంచెం డబ్బు గెలుచుకోవాలి ప్లీజ్ స్వీటీ. ఆర్ యు ష్యూర్? ఎస్. ఓకే. 6000 పందెం. షో చెయ్యి. ఇలా చెడు. 1. నేనే గెలిచాను. 1 minute ప్రభా, నేనింకా షో చేయలేదు. అండ్ దిస్ ఇస్ మై షో. సో నేను గెలిచాను. ఇప్పుడు మనం అందరం ఎంతో కొంత గెలుచుకున్నాం, ఇక చాలా ఆపేయాలి. ప్లీజ్ లెట్స్ స్టాప్. చాలా రాత్రి అయిపోయింది. అప్పుడే అలా చాలంటే ఎలా? వీలేదు, నాకెందుకో చాలా ఆడాలనుంది. ప్లీజ్, నేను ఇంకొంసేపు ఆడాలనుకుంటున్నాను. సరేనా? ముక్కలు నేను పంచుతాను. ఈసారి ఓడిపోతేనే ఇంకోసారి గెలవచ్చు కదా. ₹1000 బ్లైండ్. షో. ఆసు పెద్దది. బెట్ ఇట్. అయ్యో, డబ్బులు పోయాయి. ఉన్నదంతా ఖాళీ అయిపోయింది. ఇకనైనా ఆపేద్దాం ప్రభా. ఇప్పటికే నువ్వు మొత్తం ఓడిపోయావు కదా ప్రభా. నౌ స్టాప్. లేదు లేదు, అలా ఎలా కుదురుతుంది? ఇంకాసేపు ఆడదాం. అలా ఓడిపోయి మానేస్తే ఎలా? నేనిప్పుడు ఓడిపోయిన డబ్బంతా మళ్ళీ గెలవాలి కదా. ప్లీజ్, ఇంకొక రౌండ్ ఆడదాం. అసలు ఇప్పుడు ఆడడానికి నీ దగ్గర డబ్బులే లేనప్పుడు నువ్వు ఎలా గెలవాలనుకుంటున్నావు?
ఈ ఆటలో అప్పు పెట్టకూడదని నీకు తెలుసు కదా. సో స్టాప్. నేను ఓడిపోకూడదు. లక్ష్మీ అమ్మవారికి జై. ఇప్పుడిక మీరంతా లక్ష్మీదేవి పాదాలు తాకి పిల్లలని ఆశీర్వదించండి. ఇంకోసారి అత్తయ్య గారిని అడగండి, ఒకవేళ ఆవిడ రావచ్చు. ఎన్నిసార్లని అడుగుతావు కోడలా? మాధవి, పెద్దమ్మ సరిగ్గా చెప్పారు. అమ్మగారు వస్తారన్న నమ్మకం నాకు లేదు. అయినా పెద్దమ్మ కూడా ఇంటికి పెద్దే కదా. ముందుగా ఆవిడ ఆశీస్సులు తీసుకుందాం, తర్వాత అమ్మ దగ్గరికి వెళ్దాం. ఈ గంగా ఏమైపోయింది? సంతోషంగా ఉండు, సదా చిరంజీవిగా ఉండు. సుఖంగా ఉండు నిరంజన్. పూజ కోసం ఏ ఒక్కరూ నా కోసం ఎదురు చూడడం లేదు. సాగర్, ఆగు. వెళ్ళిపోతున్నావేంటి? ఇలారా రా. ముందుగా పెదనాన్నమ్మకు దండం పెట్టు, ఆశీర్వాదం తీసుకో. రా. రా. రా నాన్నా. సదా సంతోషంగా ఉండు నాన్నా. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది మీకు? లేవండి. హాయిగా ఉండు. దేవుడు మీ అందరికీ దీర్ఘాయుష్ను ప్రసాదించుగాక. ఇంట్లో సుఖశాంతులు నిరంతరం ఉండుగాక. పెద్దల ఆశీస్సులతో పాటు మీ లక్ష్మీ పూజ తంతు ముగిసిపోయింది. ఇక వెళ్ళు. చుట్టుపక్కల వాళ్ళంతా పటాసులు కాల్చడం మొదలు పెట్టేశారు. పైగా పూజ కూడా అయిపోయింది. వెళ్ళు, వెళ్ళి పటాసులు కాల్చుకో. అమ్మగారు, అన్నట్టు నిరంజన్, పురోహితుడి గారికి భోజనం కూడా పెట్టించు. చెప్పండి అమ్మగారు, ఏం జరిగింది? అమ్మగారు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మీరు ఏడవడం నాకేం బాలేదమ్మగారు. అమ్మగారు, మీరు ఇలా ఏడిస్తే నేను కొంచెం కూడా భరించలేను. ఏం జరిగింది చెప్పమంటుంటే? నాకు బాధగా అనిపించింది మీ అక్కయ్య గారి దగ్గర అందరూ ఆశీర్వాదాలు తీసుకోవడం. మీకు కూడా బాధగా అనిపించింది కదూ మీ స్థానంలో వేరొకరు రావటం? అవునా అమ్మగారు? చెప్పాగా, వెళ్ళు, వెళ్ళి కణిచి వెళ్ళు, వెళ్ళిపో. అమ్మగారు, అమ్మగారు, నాకు బాధగా అనిపించింది మీ అక్కయ్య గారి దగ్గర అందరూ ఆశీర్వాదాలు తీసుకోవడం. మీకు కూడా బాధగా అనిపించింది కదూ మీ స్థానంలో వేరొకరు రావటం? అవునా అమ్మగారు?
ఏం చేస్తున్నావు నువ్వు? డబ్బు లేకపోతే నా చెవు పోగులున్నాయి కదా. ఇదిగో ఇదే నా పందెం. ముక్కలు పంచండి. ఏం ఆలోచిస్తున్నావు ప్రభా? నువ్వే వెయ్యి. నువ్వేం చేస్తున్నావు ప్రభా? ఇదిగో నా నెక్లెసే పందెం. నేను డ్రాప్. షో. ప్రభా వెయిట్. వావ్! కంగ్రాట్స్ స్వీటీ. ఇప్పుడు ఇంకెలా? నా దగ్గర ఉన్నదంతా అంతా పోయింది. ఏదో నీ అదృష్టం బాగుంది ప్రభా. అందుకే నువ్వు ఓడిపోయిందంతా నాకే వచ్చింది, నీ స్నేహితురాలకి. చాలు గైస్, ప్లీజ్ ఇప్పుడిక ఈ ఆట ఆపేద్దాం. ప్రభా ఇదిగో, నేను ఇవన్నీ మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. కానీ స్వీటీ, ఇట్స్ ఓకే. సారీ, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. హ్యాపీ దీపావళి తమ్ముడు. నీకు కూడా బోలెడని దీపావళి శుభాకాంక్షలు అక్కయ్య. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి నాన్న. వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి. అవును వెళ్ళండి, వెళ్ళి పటాసులు పేల్చండి. పద. వెళ్ళండి. ఇదేంటి తమ్ముడు, దీపావళి రోజు కూడా ప్రభ రాలేదు. నాకిదేం నచ్చలేదు. పోనీలే అక్క, తను పొద్దుట్నుంచి నాతో గొడవ పడుతూనే ఉంది. ఈసారి దీపావళికి అందరికీ ఇలా ఎందుకు జరుగుతోందో. ఇక్కడ కూడా పొద్దు నుంచి అలాగే జరుగుతోంది. ఏం జరిగిందక్క? అంతా బాగున్నట్టేగా? అదేం లేదు తమ్ముడు, నువ్వురా, నేను నీకు ప్రసాదం ఇస్తాను. తీసుకో ప్రభా. ఇక చాలా ఆపు. ఏదో ఉపకారం చేస్తున్నట్టు నటించడం మానే స్వీటీ. నువ్వు ప్రతిసారి నా నుండి గెలవడానికి వీల్లేదు. నువ్వే ఎందుకు గెలుస్తావో, ప్రతిసారి నా మీదే ఎందుకు గెలుస్తావు నువ్వు? నీకు నాకంటే మంచి భర్త దొరికాడు. ఇల్లు కూడా నాకంటే మంచిల్లే. డబ్బు, సుఖ సంతోషాలు నాకన్నా నీకే ఎక్కువ లభించాయి. అన్నింటిలోనూ ఎక్కువ లభించింది నీకే. ఎందుకని నాకు తెలుసులే. నీకు ఈ విషయంలో నీకు చాలా గర్వంగా ఉంది కదా? అవునా? నువ్వెప్పుడు కూడా నాకంటే పై చేయి ఉండాలనుకుంటావు. కానీ ఈసారి మాత్రం నీ పొగరు, నీ ఈ అహంకారం నేను భంగం చేస్తాను. ఈసారి నేనే గెలుస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే గెలిచి తీరుతాను. యు హేట్ మీ ప్రభా. నువ్వు నా స్నేహితురాలివి. నువ్వు ఇలా అనుకుంటావని నేను అసలు ఎప్పుడు. ఓకే ఫైన్, నా విషయంలో నువ్వు ఇలాగే అనుకుంటూ ఉండు ప్రభా. ఇప్పుడు నేను నీకు ఇదంతా మళ్ళీ గెలుచుకోవడానికి ఒక చివరి అవకాశం ఇస్తున్నాను. సో ఫైన్, లెట్స్ ప్లే. అయితే ముందొకటి చెప్పు, నీ దగ్గర ఆటలో పందెం కట్టడానికి ఇంకేం మిగిలింది?
నువ్వు ఏం చేస్తున్నావు ప్రభా? నువ్వు నీ మంగళసూత్రాన్ని పందంగా కాస్తావా? ఎందుకంటే నాకు నీ ఓడిపోయిన మొహం చూడాలనుంది. మంగళసూత్రాన్ని పందెంగా కాయడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీకు? నీ భర్తని నువ్వు పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. నా భర్త కదా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తాను. ముక్కలు పంచు. ఇది నేను వెలిగిస్తాను. లేదు, నేనే వెలిగిస్తాను. ఇదిగో సాగర్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఏది? ఇవాళ కనిపించడం లేదు. అరే అవును, నేనేమో ఈ పటాసుల సరదాలో గంగని మర్చిపోయాను. నేను త్వరగా వెళ్ళి తను ఇప్పుడే తీసుకొస్తాను. సాగర్కు కొంచెం కూడా బుర్ర లేదు. ఇప్పుడు చూపిస్తా, పటాసులు కాల్చకుండా నన్ను ఎవరు ఆపగలరు. చూస్తా చూస్తా. ఓకే ఫైన్. నీ అంతట నువ్వే నీ భర్తని పందెం కాస్తాను అని అంటుంటే నాదేం పోయింది? ఇప్పుడు నువ్వు షో చెయ్యి. ప్రభా, యు లాస్ట్. నువ్వు ఓడిపోయావు. నువ్వు నీ భర్తని నా చేతిలో ఓడిపోయావు. బహుశా స్నేహితుల్ని ద్వేషించే వాళ్ళకి ఇలాగే జరుగుతుందేమో. ఇదిగో నీ భర్త. ఇక నుంచి నీ భర్త నా సొంతం. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు గంగా? గంగా, అలా ఏడుస్తున్నావే? అమ్మగారు చాలా ఏడుస్తున్నారు సాగర్, చాలా బాధపడుతున్నారు కూడా. ఏమన్నా నానమ్మ ఏడుస్తుందా? నేను ఇప్పుడే వెళ్తాను నానమ్మ దగ్గరికి. ఆవిడ అలా ఏడోనివ్వను నేను. వద్దు సాగర్, వెళ్ళొద్దు. అమ్మగారు నన్ను బయటికి పంపించేస్తూ ఏమన్నారంటే, ఎవరు ఇక్కడికి రాకూడదు, నన్ను ఒంటరిగా వదిలే అన్నారు. నేను ఎవరితోనూ మాట్లాడనన్నారు. నువ్వు ఊరికే టెన్షన్ పడుకు. నాతో ఆవిడ మాట్లాడుతుంది. తను ఎంత కోపంగా ఉన్నా సరే పోగొట్టేస్తాను తన కోపాన్ని. నానమ్మా, 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 నానమ్మా. నానమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే ఉండు ఉండు కోడలా, నువ్వు ఒకసారి వంటగదిలోకి వెళ్ళి నాకు కాస్త మిఠాయి తెచ్చిపెట్టావు. సరే.
ఇదిగో ఉండు. వద్దులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ ఆడుతూ పాడుతూ స్వీట్లు తింటే అలుపు సొలుపే ఉన్నది.